వీడియోలో అడిషన్ సప్రెషన్ చూద్దాం ఆన్ సైనడ్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్స్ పైన. సైనడ్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్స్ అంటే ఇప్పుడు సైనడ్ ఉంటాయి, అన్సైనడ్ నెంబర్స్ ఉంటాయి. అన్సైనడ్ నెంబర్స్లో కేవలం పాజిటివ్ నెంబర్సే ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఇంట్రడక్షన్లో కేవలం పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. వేరే సైనడ్లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో సైనడ్ నెంబర్స్ పైన అడిషన్ ఇంకా సప్రాక్షన్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు సింపుల్, మీకు తెలిసిందే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ +7 ప్లస్ అడిషన్ ఆపరేషన్ చెప్తున్నా. ఫస్ట్ +3 ఉన్నోకి ఏం చేస్తారు, రెండింటిని యాడ్ చేస్తారు, +10 అని రాస్తారు. ఒకవేళ -7 ప్లస్ -3 ఉన్నాకో ఆ రెండింటిని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సేమ్ సైన్ ఉంది. ఒకవేళ సేమ్ సైన్ ఉన్నాకో రెండింటికి సేమ్ సైన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్, సో రెండింటిని యాడ్ చేయాలి. 10 యాడ్ చేసి ఏదైతే సైన్ ఉంటుందో అది పెట్టాలి. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్ సైన్ -7 మైనస్ ఇట్లా వస్తుంది. ఒకవేళ డిఫరెంట్ సైన్ ఉన్నాకో, వేరే వేరే సైన్ ఉన్నాకో, లైక్ ఇప్పుడు ప్లస్ -6 ప్లస్ -6 ఉంది. ఇక్కడ -6. ఇప్పుడు ఇవి రెండింటికి డిఫరెంట్. -9కి ఇక్కడ +6 ఉంది. 9 6 ఇక్కడ -9 +6 అడిషన్ ఆపరేట్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటిని ఏం చేయాలి, సప్రాక్షన్ చేయాలి. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీయాలి. ఏంటైతే 3 అవుతుంది. 3 చేసినాక దేనికైతే ఇప్పుడు ఈ రెండు నెంబర్స్లో పెద్ద నెంబర్ ఏది, 9 ఈజ్ ద బిగ్గర్ నెంబర్. దీనికి ఏ సైన్ ఉంది, మైనస్ ఉంది, సో మైనస్ వేయాలి. అట్లా వేయాలన్నమాట. ఇట్లా పర్ఫామ్ చేస్తాను. అదే నేను ఇక్కడ రాసిన చూపిస్తే ఇప్పుడు అడిషనల్ సపరేషన్ ఆఫ్ సైనడ్ మ్యాగ్నెటిక్ నెంబర్స్. సో సైనడ్ మ్యాగ్నెటిక్ నెంబర్స్ అంటే ఏంటి, దీంట్లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. పాజిటివ్ని 0తో రిప్రజెంట్ చేస్తాం, నెగిటివ్ని 1తో రిప్రజెంట్ చేస్తాం. సో అది ఫస్ట్ బిట్. సో ఇక్కడ చూడు, ఇదంతా బైనరీ నెంబర్. 0 ఉంది చూసినా, ఇది సైన్ బిట్ అంటాడు. ఇక్కడ 0 అంటే ఏం చెప్పినా పాజిటివ్ నెంబర్, అందుకే పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ 0 రిప్రజెంట్స్. నెగిటివ్ అన్నాడు కాబట్టి ఇక్కడ 1 రిప్రజెంట్ చేసిండు. సో ఇక్కడ సైన్ 1 ఉంది కాబట్టి ఇట్స్ నెగిటివ్ నెంబర్ అని అర్థం చేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు +13 0తో స్టార్ట్ అవుతుంది. ప్లస్ నెంబర్ని 0తో స్టార్ట్ చేయాలి, మైనస్ నెంబర్ని 1తో స్టార్ట్ చేయాలి. సైన్ బిట్ 1తో స్టార్ట్ అవుతుంది. జనరల్ రూల్స్ ఏంటంటే ఇప్పుడు చెప్పింది, ఒకవేళ సేమ్ సైన్ ఉన్నాకో ఆ రెండింటిని యాడ్ చేయాలి. రెండు నెంబర్స్ అడిషన్ ఆపరేషన్లో సేమ్ ఉన్నాకో ఆ రెండింటిని యాడ్ చేసి ఆ రెండింటి కామన్ సైన్ ఏది ఉంటే అది పెట్టాలి. సో ఇఫ్ బోత్ నెంబర్స్ హ్యావ్ ద సేమ్ సైన్, జస్ట్ యాడ్ ద మ్యాగ్నిట్యూడ్స్, రిజల్ట్ గెట్ ద కామన్ సైన్. ఆ రిజల్ట్కి కామన్ సైన్ వస్తుంది. ఇప్పుడు 7 +7 +5 సేమ్ సైన్ ఉంది. సో అడిషన్ చేస్తే 12 వస్తుంది. దాని రెండు కామన్ సైన్ ప్లస్ కాబట్టి +12, -7 -5 సేమ్ కామన్ సైన్. సో రెండింటికి 2 యాడ్ చేసి 12, రెండు కామన్ సైన్ -7 12. ఇంకొక రూల్ ఏముంటుంది, ఒక రెండింటికి డిఫరెంట్ సైన్ ఉన్నాకో, డిఫరెంట్ సైన్ ఉంది. ఇప్పుడు +9 -6 రెండింటికి డిఫరెంట్ సైన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆ రెండింటిని సప్రాక్షన్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేయాలి. +9 నుంచి -6 తీసేసిన 3 వస్తుంది. 3 వచ్చినాక రెండు నెంబర్లో ఏది పెద్ద నెంబర్, 9 ఇస్ ద బిగ్గర్ నెంబర్. దానికి ఏ సైన్, ప్లస్ సైన్ ఉంది. సో ఇక్కడ ప్లస్ సైన్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, -9 +6 రెండింటికి డిఫరెంట్ సైన్ ఉంది. డిఫరెంట్ సైన్ ఉన్న కారణంగా రెండు ఫస్ట్ సప్రాక్షన్ చేయాలి. సప్రాక్షన్ చేసేయాలా, అప్పుడు నాకు 3 వస్తుంది. 3 వచ్చినాక సైన్ ఏది పెట్టాలంటే రెండు నెంబర్లు పెద్ద నెంబర్ ఏది, 9 ఇస్ ద బిగ్గర్ నెంబర్. దానికి ఏ సైన్, మైనస్ సైన్ ఉంది, అందుకే ఇక్కడ మైనస్ వస్తుంది. ఇప్పుడు ఇవి పర్ఫామ్ చేద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు +9 ప్లస్ అంట +5 రెండింటికి సేమ్ సైన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా యాడ్ చేయాలి. ఎంత, 14 వస్తుంది. ఎగ్జాంపుల్ 1 చెప్తున్నా. ఆ రెండు కామన్ సైన్ ప్లస్ కాబట్టి ఇట్లా వచ్చేస్తుంది. ఒక +9 -6 ఉంది, రెండింటికి డిఫరెంట్ సైన్ ఉంది. డిఫరెంట్ సైన్ ఉంటే ఏం చేయాలి, ఫస్ట్ సప్రాక్షన్ చేయాలి. అది చేస్తే 9 నుంచి 3 ఏం సైన్ పెట్టాలి, రెండింటిలో పెద్ద నెంబర్ ఏది, 9 ఈజ్ ద బిగ్గర్ నెంబర్. దానికి ఏం సైన్ ఉంది, ప్లస్ సైన్ ఉంది. సో ఇక్కడ రిజల్ట్ కూడా ఆ సైనే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడు, -7 +5. సో ఫస్ట్ మనం ఇక్కడ మైనస్ ఆపరేషన్ ఉంది కదా, మనం మార్చుదాం, వేరే ఆపరేషన్లకు మార్చాం. అంటే ఎట్లా చేయొచ్చు, ఇక్కడ ప్లస్ పెట్టేసేసి ఇక్కడ మైనస్ పెడితే అయిపోయి. అప్పుడు నీకు చూడు రెండింటికి సేమ్ సైన్ ఉంది. సేమ్ సైన్ ఉంటే ఏం చేయాలా, యాడ్ చేయాలి. 12 యాడ్ చేసి కామన్ సైన్ పెట్టాలి మైనస్. సో -12 అట్లా వస్తుంది అన్నమాట, ఓకేనా.